జిల్లాలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కంటే ఎక్కువ వ్యతిరేకత ఏడాది కాంగ్రెస్ సర్కార్ పైనే ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన కాంగ్రెస్ వారి భవిష్యత్తును గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో టీచర్ ఎమ్మెల్సీలంటే ప్రభుత్వానికి హడలుండేదని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వెనకడుగు వేయడంతో శాసన మండలికి ప్రాధాన్యత తగ్గిందన్నారు కిషన్ రెడ్డి. ఈరోజు ఏవి కూడా అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదు, అమలు చేసేటువంటి శక్తి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అంతేకాదు ప్రతి మండలంలో కూడా ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్ ఏర్పాటు చేస్తాము, 5 లక్షల రూపాయల విలువైనటువంటి విద్యా భరోసా కార్డు విద్యార్థులందరికీ ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా ఎడ్యుకేషన్ సెక్టార్ కు బడ్జెట్ డబల్ చేస్తామని చెప్పారు. అది ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి హామీ అమలు కాలేదు. అంతేకాకుండా పాలమూరు, తెలంగాణ మహాత్మా గాంధీ శాతవాహన యూనివర్సిటీలను అప్గ్రేడ్ చేస్తాము. దాంతోపాటు ఆదిలాబాదు, ఖమ్మం, మెదక్లో నూతన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పి ఎలక్షన్ ప్రణాళికలో హామీ ఇచ్చారు. అంతేకాకుండా నిరుద్యోగులందరికీ కూడా 4,000 రూపాయల అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. మరి అది ఏది కూడా ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, టీచర్లకు షెడ్యూల్ ప్రకారము పిఆర్సి కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి అన్ని రకాల డిఏలు షెడ్యూల్ ప్రకారము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకరోజు ముందే వస్తున్నాయి తప్ప ఆలస్యంగా రావడం లేదు. ఈరోజే ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.